శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనదని గీతోపదేశము చేసినారు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్వాముమాగతా శ్లోకభావము. అర్జున, అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును భగవానుని యందే లగ్నమైన చిత్తము గలవారును భగవానుని ఆశ్రయించిన వారును అగు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై పరమాత్మ ప్రాప్తిని పొందియుండిరి అని వివరించినారు. ఇక్కడ మనము ఒక ప్రముఖమైన విషయమును అవగాహన చేసుకొనవలే. ఈ శ్లోకమున గీతాచార్యులు జ్ఞానమును తపస్సుగా వర్ణించినారు. కావున ఈ సర్వోత్కృష్టమైన జ్ఞాన తపస్సు వలన రాగ భయక్రోధములు లేకుండుట, భగవన్మయుడై ఉండుటకును భగవంతుని ఆశ్రయించుట, అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితముగా చిత్తము శుద్ధమనర్చుకొని పరమాత్మ స్వరూప ప్రాప్తిని పొందుటకు వీలుపడును అని వివరించినారు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్వామమాగతా శుభం.